హలో గైజ్, ఫైనలీ మీరు అందరూ అడుగుతున్నారు కామెంట్స్లో, ఎదురా ఎస్ఆర్హెచ్ వీడియో, ఎదురా ఎస్ఆర్హెచ్ అంటుంటే అన్ని డిమ్లు చేసుకుంటూ వెళ్తున్నాం. లాస్ట్ వీడియో ఐపీఎల్ ముందు వీడియో, ఇంకొక 1-2 డేస్లోనే ఐపీఎల్ స్టార్ట్ అయిపోతుంది. ఎల్లుండే ఐపీఎల్ మామూలుగా ఉండదు. ఫస్ట్ మ్యాచ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఫస్ట్ మ్యాచ్, ఓపెనింగ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఆడబోతుంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్ ఎలా ఉంది, 2026లో ఏంటి సీను, ఏంటి మ్యాటర్ అనేది ఘోరంగా అనలైజ్ చేసి, అంటే అంత అనలైజ్ ఏం చేయలేదు, బట్ యా ఒపీనియన్స్ అంతే. మీరు ఏదో ఒపీనియన్, మా మొహాలు చూసి మీరు ఇక్కడ హర్ష భోగ్లే, ఇక్కడ ఒక జాయ్ భట్టాచార్య, ఇంకా అంత లేదు, అంత మ్యాటర్ లేదు. వీఆర్ జస్ట్ ఫ్యాన్స్, మాకేమనిపిస్తుంది చెప్తాము. అండ్ ఆబ్వియస్లీ మీకు తెలుసు కొంచెం ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మేము అని, బట్ స్టిల్ చుట్టుపక్కల మొత్తం ఆరెంజ్ చెప్పక్కర్లేదు, బట్ స్టిల్ విల్ ట్రై టు లైక్ మాకేమనిపిస్తుందో అది చెప్తాము. అండ్ 2026 ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ ఏంటి ఆఫ్టర్, అంటే 2025లో మనం ఏదో పొడి చేస్తాం అనుకున్నాం, కానీ పొడచాల్సినంత పొడవలా 6th ఫినిష్ చేసాం. అటు వర్స్ట్ కాదు, ఇటు గ్రేట్ కాదు, యావరేజ్ సీజన్ నడిచింది. సో మనకు బౌలింగ్ కొంచెం బొక్కబడింది. దాని తర్వాత ఆప్షన్లోకి వెళ్ళాము. ఆప్షన్లోకి వెళ్ళి ఉన్న పూలే కొంచెం అట్టట్ట పూలు, ఆ పూల్లో మంచి పిక్స్ ఏమైనా చేసుకుంటాం అనుకుంటే మన కొత్తగా అపాయింట్ అయిన పేస్ బౌలింగ్ కోచ్ ఎవరెవరో కొత్త మొహాలను పట్టుకొచ్చారు. న్యూ టాలెంట్స్ ఫర్ ద ఫ్యూచర్ టాలెంట్స్ ని మనం సీడ్ టైమ్ లోనే మనం కొనేసాం. అవును, ఆ సీడ్స్ ఎలాంటివో మొన్న 2 ప్రాక్టీస్ మ్యాచ్లు జరిగినప్పుడు చూశాను. 4 overs 81 runs అంట ఒక భయ్యా, ప్రఫుల్ భయ్య కదా. యా, వెరీ వెరీ షాకర్. నా గుండె ఆగి అనుకున్నా నేను చూడగానే. అదే నాకు ఆ ప్రాక్టీస్ మ్యాచ్లు చూస్తున్నప్పుడు ఏం కొట్టాడ్రా, ఎవడ కొట్టాడు. ప్రఫుల్ అయితే బాల్ వేస్తున్నప్పుడు డెక్ మీద కొడుతుంటే పెళ్ళమని బీక్తున్నారు మనోళ్ళు. లైక్ రొమారియో షెపర్డ్ ముద్దు పెడతాడు వచ్చి. ఎగ్జాక్ట్లీ. సో అదే మొత్తం మనం ఇవన్నీ చేసే ముందు, అదే ఎవ్రీ వీడియోకి మనం చేస్తున్నట్టే స్ట్రెంగ్స్ ఏంటి, మాకు వీక్నెస్ ఏంటి, మాకేమనిపిస్తున్నాయి, దాని తర్వాత ప్లేయింగ్ 11, దాని తర్వాత ప్లే ఆఫ్ కి వాట్ సీన్స్ అన్నట్టు కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్ట్రెంగ్స్, ఆబ్వియస్లీ స్ట్రెంగ్స్ అంటే మన బ్యాటింగ్ ఆర్డర్. అది పెద్ద ధురంధర్ బ్యాటింగ్ ఆర్డర్. అది ఎలా ఉందంటే, అది బ్రో చాలా స్కేరీగా ఉంది. అది ఎంత స్కేరీగా ఉందంటే, ఇంకా ఎప్పుడు అన్నట్టు చూడు, ఆన్ హిస్ డే ఈ డేంజర్ గాడు, ఆన్ హిస్ డే ఈ డేంజర్ గాడు, అలా 3 డేలు కలిసి వచ్చాయి అనుకో ఒక మ్యాచ్లో. అబ్బో, 3 కలిసి వస్తే ఇంకేం లేదు, ఇంకా ఏం లేదు, వన్ సైడే మొత్తం తిరిగిపోద్ది. ఇంకా అప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ చూసుకోవాలి. అదే కదా, 3కి అబ్బో, నువ్వు 3 అంటున్నావు, 2 ఆడినా సరే అయిపోయినట్టే. టాప్ ఏంటి, టాప్ 5లో కూడా కాదు, టాప్ 7లో అంట నేను. అంత డెప్త్ ఉంది. బ్యాటింగ్ లైనప్ ఈజ్ సార్టెడ్ మ్యాక్స్ ప్రో. ఇంకా లాస్ట్ ఇయర్ మన బౌలర్లతో కూడా నేను ఏవో నెట్స్లో వీడియో చూస్తుంటే క్రేన్స్ ఫుల్ అయిన తర్వాత బ్యాటింగ్ చేపిస్తున్నారు. ఒరే మనకు బౌలింగ్ లేదురా, మనకి స్పిన్ కొద్దిగా అటు ఇటు ఉందంటే నువ్వు క్రేన్స్ ఫుల్ ఎత్తరాకి నువ్వు ప్యాడ్ లేసి బ్యాటింగ్ గూగుల్ లేపించరా, క్యారమ్ బాల్ లేపించు. అవును. సో బ్యాటింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు నువ్వు ఎవరిని ముట్టుకున్నా సరే ఆన్ దేర్ డే దే విల్ విన్ ఎ మ్యాచ్ ఫర్ యూ అన్నట్టే ఉంటారు. అండ్ దాన్ని కూడా ఇంకా స్ట్రెంథెన్ చేస్తూ నీకు ఒక లియామ్ లివింగ్స్టన్ తెచ్చుకున్నారు. ఓకే, నీకు నచ్చడం నాకు తెలుసు, బట్ స్టిల్ ఒక నేను ఎలా చూస్తానంటే లియామ్ లివింగ్స్టన్ని ఒక 2-3 మ్యాచ్లు ఆడాడు అనుకో, ఆ రోజు గెలిపించేస్తాడు అన్నట్టుంది. 2-3 మ్యాచ్లు గెలిపించినా గ్రేటే కదా అని. బట్ స్టిల్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ పాయింట్. ఒక ఓవర్సీస్ స్లాట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్లాట్ కాబట్టి నువ్వు చెప్తుంది కరెక్ట్. లియామ్ లివింగ్స్టన్తో పాటు వాళ్ళు సలీల్ అరోరా అన్న ఒక అతన్ని తీసుకున్నారు, పంజాబ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సలీల్ అరోరా గురించి ఒక స్టాట్ చెప్తాను నేను. ఈ ముందు జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓన్లీ 2 ప్లేయర్సే అబౌవ్ 300 runs కొట్టి మోర్ దాన్ 185 స్ట్రైక్ రేట్తో 300 runs కొట్టారండి. వాళ్ళిద్దరూ ఇషాన్ కిషన్, సలీల్ అరోరా. మన వాయిస్. అండ్ సలీల్ అరోరా మొన్న జరిగిన 2 ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా చూసాను నేను. ఎక్సలెంట్ స్ట్రైకింగ్ అండ్ వెరీ వెరీ ఎస్ఆర్హెచ్ కోడెడ్ ప్లేయర్. అది
అది లిటరలీ ఏదో మ్యానుఫ్యాక్చర్ చేసి పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చారు. ఎస్, వెరీ గుడ్ స్ట్రైకింగ్, చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ మెయిన్లీ సలీల్ అరోరా ఆడే పొజిషన్ ఇఫ్ హీస్ ప్లేయింగ్ నెంబర్ 7 అలా ఆడతాడు కాబట్టి మోస్ట్లీ దేవుడి దయ వల్ల అప్పటికి ఫ్యాగ్ అండ్ డెత్ ఓవర్స్ వస్తాయి కాబట్టి హీఈస్ ప్లేయింగ్ వెరీ వెల్. అంటే దేవుడి దయ వల్ల డెత్ ఓవర్స్, మరి లేకపోతే లేకపోతే పవర్ ప్లేలో 4 వికెట్లు 5 వికెట్లు పోగొట్టుకోవచ్చు కదా మన బ్యాచ్. వాళ్ళు స్పిన్నర్ స్టార్ట్ చేసినప్పుడు సలీల్ అరోరా వచ్చాడు అనుకో. సో అలాగా సలీల్ అరోరా కూడా వెరీ ఎస్ఆర్హెచ్ కోడెడ్ ప్లేయర్ అనిపించాడు నాకు. సో బ్యాటింగ్ డెప్త్ ఈజ్ వెరీ గుడ్, చాలా బాగుంది బ్యాటింగ్ డెప్త్, నాకు మంచిగా అనిపించింది. సూపర్, ఎక్సలెంట్, గుడ్. స్ట్రెంగ్స్ అక్కడితో అయిపోయినాయి అన్ఫార్చునేట్లీ. ఇక్కడి నుంచి అలా మనం ఇలా పైనుంచి కిందకి ఇలా చెప్పుకుంటే స్ట్రెంగ్స్ ఓకే, వీక్నెస్ల దగ్గరికి వద్దాం అన్నట్టు వచ్చింది మనకి. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యాడ్ యాడమ్ జాంపా, రాహుల్ చాహర్, వీళ్ళందరూ ఉండే. కానీ మనకి 2025 IPLలో మెయిన్ స్పిన్నర్ ఎవర్రా? జీషాన్ అన్సారీ. సో అక్కడికి వచ్చాం మనం. అండ్ జీషాన్ అన్సారీ బ్యాడ్ లక్ ఏంటో నాకు తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ జీషాన్ అన్సారీ యావరేజ్గా బౌలింగ్ చేసినా సరే జీషాన్ అన్సారీ దాంట్లో క్యాచ్లు డ్రాప్ అయినాయి ఒక 4-5 వరకు. సో హీ ఎండెడ్ అప్ ఓన్లీ టేకింగ్ 6 వికెట్స్. స్ట్రైక్ రేట్ యావరేజ్ చాలా ఎక్కువ ఉండే, అండ్ ఈవెన్ ఎకానమీ కూడా అంత గొప్పగా లేకుండే. ఇప్పుడు మన స్పిన్నర్స్ని చూస్తే హర్ష్ దూబే, జీషాన్ అన్సారీ, శివాంగ్ కుమార్, క్రెయిన్స్ ఫులెత్రా, అమిత్ అనే అతను ఎవరో ఉన్నారు. ఈ 5 కనిపిస్తున్నారు నాకు. ఎవ్వరు ఇప్పుడు నువ్వు నేను కాబట్టి వీళ్ళ పేర్లు చెప్తున్నావు. ఒక ఆర్సీబీ ఫ్యాను లేకపోతే వేరే టీం ఫ్యాన్ చూస్తుంది, ఎవరు వీళ్ళు ఏం పేర్లు చెప్తున్నారు ఏంటి అనుకుంటారు. ఇంకా కొద్దో గొప్ప హర్ష్ దూబే, జీషాన్ అన్సారీ లాస్ట్ ఇయర్ ఆడారు కాబట్టి ఈడ అనుకుంటారేమో, కానీ మిగతా వాళ్ళు ఎవరికి తెలీదు. అండ్ ఒక 5% స్పిన్నర్స్, ఓన్లీ స్పిన్నర్స్ విషయంలో అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే స్పిన్నర్స్ అనేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు తెలియని, అంటే వాళ్ళ దగ్గర డేటా లేదనుకో, వాళ్ళు బాగా వేస్తున్నారు అనుకో, బ్యాట్స్మెన్ పిక్ చేయలేడు. అండ్ కొద్దిగా జీషాన్ అన్సారీని, హర్ష్ దూబేని ఫేస్ చేశారు. అండ్ డొమెస్టిక్ సర్క్యూట్స్లో లాస్ట్ డొమెస్టిక్ సీజన్లో హర్ష్ దూబేని ఆడారు. హర్ష్ దూబే చాలా మంది ఆడారు, రైజింగ్ స్టార్స్ ఆడాడు. బట్ క్రేన్స్ ఫులేత్రా, శివాంగ్ కుమార్ వీళ్ళందరూ కొద్దిగా కంపారిటివ్లీ చాలా తక్కువ ఆడారు. అండ్ క్రేన్స్ ఫులేత్రా ఈజ్ లిటరలీ మన ఇది నెట్ బౌలర్ క్లాస్ అని కూడా ముందు మాట్లాడి ఈడు కొద్దిగా ఈడు కేడి అని చెప్పాడు అంతే. సమరైజ్ చేయాలంటే ఆనెస్ట్ నేను చూసాను, నాకేం అనిపించలేదు అంతా. వెరీ డెడ్, వెరీ మెల్లో. సో ఈ స్పిన్నర్స్ విషయానికి వస్తే మాత్రం స్పిన్ అటాక్ ఈజ్ గాన్ టు గాడ్స్, అంటే ఏమో మరి దేవుడి దయ అన్నట్టు ఉంది. అండ్ స్పిన్ అటాక్ గురించి నేను ఇంకోటి కూడా చెప్తా. అదేంటి అంటే, సరే ఉన్నోళ్ళు మరి ఫ్యాన్స్ కాబట్టి నేను చూస్తా కదా అసలు ఏంటి ఉన్నోళ్ళు ఎవరేస్తున్నారని. అక్కడ నాకు ఒక ముత్యం కనిపించింది అలాగా. దట్ ముత్యంస్ నేమ్ ఇస్ శివాంగ్ కుమార్. లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్, షార్ట్ ఉంటాడు, రెవ్స్ చాలా బాగున్నాయి, అండ్ చాలా మంచి గుగ్లీ ఉంది మనోడి దగ్గర, అండ్ మంచిగా వేస్తున్నాడు. ఉన్న దాంట్లో బాగా వేస్తున్నావు బ్రో అని అయితే అనిపించింది. మరి ఇంకా రివర్స్ కొట్టి ఆడైపోతే రివర్స్ స్వీప్లు ఆడేవాళ్ళు అలాంటి క్వాలిటీ బ్యాట్స్మెన్ కొడతారేమో, కానీ ఉన్న వాళ్ళలో బాగా వేస్తున్నాడు. హర్ష్ దూబే కూడా డీసెంట్ గానే వేస్తున్నాడు. అది నాకు హర్ష్ దూబే రీసెంట్ గానే అవార్డు కూడా తీసుకున్నాడు కదా డొమెస్టిక్ సీజన్ లో. విదర్భాన్ని గెలిపించాడు రా విజయ్ హజారే కెప్టెన్ గా. సో అదొకటి ఉంది. నెక్స్ట్ లెట్ us గో టు పేస్ బౌలింగ్. మనకి ఉన్న పెద్ద దిక్కే కమిన్స్. అలాంటిది కమిన్స్ లేడు. కమిన్స్ పెద్ద ఇంజురీ, లాస్ట్ 7-8 monthsలో ఒక టెస్ట్ మ్యాచ్ తప్ప వైట్ బాల్ గేమ్సే ఆడలేదు. సో కమిన్స్ అసలు ఎలా ఆడతాడు ఆడితే అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కమిన్స్ లేకుండా పేస్ అటాక్ ఎలా ఉందిరా అంటే, నువ్వు మొన్నటి వరకు, ఇప్పుడు అట్లీస్ట్ నేను కొద్దిగా మన పేస్ అటాక్ గురించి నోరిప్పి మాట్లాడుతున్నాను. మొన్నటి వరకు నేను డెడ్ రా. ఈ రోజు ఈశాన్ మలింగా పోస్టర్ వదిలి ఇలా ఈశాన్ మలింగా అది అంటే మొన్నే కదా ఎన్నోసి ఇచ్చారు అప్పుడే వచ్చావేంటి అన్నట్టు చిన్న రిలీఫ్. కాకపోతే భాయ్ నాకు ఆ మ్యాచ్ నేను ఆ మ్యాచ్ లో ఓన్లీ బౌలర్స్ కోసం చూసాను. ఆ సలీల్ అరోరా అంత కొట్టినా నాకు ఓకే సరే కొట్టే ఓకే నాకు నువ్వు కాదు బౌలర్లు చూపించండి. నువ్వు మ్యాచ్లు బౌలింగ్ చూసావంటే గుర్తొచ్చింది ఒక చిన్న స్పార్క్. నాకు ఏమనిపించింది అంటే, అమ్మ నితీష్ రెడ్డి
పవర్ ప్లే బౌలింగ్ ఏమో మరి ప్రాక్టీస్ మ్యాచ్ల్లో మంచిగా వేసాడు. అండ్ ఇషాన్ కిషన్తో మెయిన్ చేశాడు. 2 overs వేసి 13 for 1 ఒక దాంట్లో, ఇంకో దాంట్లో కూడా 2 overs వెరీ ఎకనామికల్ బౌలింగ్. అండ్ రీసెంట్గా హనుమ విహారీ అన్న అండ్ కౌశిక్ అన్న ఒక పాడ్కాస్ట్ లాంటిది చేశారు. నేను లిటరలీ అదే చెప్దాం అనుకుంటున్నాను. పాడ్కాస్ట్ లాంటివి చేశారు. అందులో చెప్తూ కూడా హీ సేస్ నేను ఇంకా రన్అప్ కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నా, పేస్ ఇంక్రీజ్ చేసుకున్నాను. 135 సో కొంచెం ఒక 5 kmph ఇంక్రీజ్ అవుతుంది నా పేస్, దానివల్ల కొంచెం స్వింగ్ నాకు హెల్ప్ అవుతుంది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కెన్ స్వింగ్ ద బాల్ బోత్ వేస్. అవును. సో అటు ఇటు స్వింగ్ చేయగలిగే బౌలర్. సో మనం నితీష్ కుమార్ రెడ్డి కానీ మనకు ఆ పవర్ ప్లేలో 2 overs డెలివరీ చేయగలిగాడు అంటే వీఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. అది కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ ఇయర్ నువ్వు మన బౌలింగ్ చూసుకుంటే షమీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను, షమీ దొరికేసాడు. అండ్ ఎప్పుడైతే నితీష్కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చిందో బౌలింగ్ వేయడానికి, అప్పటి నుంచి నితీష్ బౌలింగ్ యాడ్ అయ్యాక మన బౌలింగ్ చాలా బెటర్ అయిపోయింది. ఎందుకంటే నితీష్ ఒక 2 overs వేసేవాడు, దానివల్ల కమిన్స్కి ఓకేరా బాబు నాకు ఒకటి తోడున్నాడు, ఇంకో బౌలింగ్ ఆప్షన్ యాడ్ అయింది అని. ఇప్పుడు నితీష్ స్టార్టింగ్ నుంచి అలా వేస్తున్నాడు అనుకో, ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సో దానివల్ల దొరికేయం అడ్డంగా. నాకు ఇంకోటి, ఎప్పుడైతే మనకి ప్యాట్ కమిన్స్ లేడు, మన ఆప్షన్లో కూడా మనం తీసుకున్న వాళ్ళు అందరూ మరి కొత్త వాళ్ళు ఇంకా అంతగా టెస్ట్ అవ్వని వాళ్ళు ఉంటే, నేను లిటరలీ అప్పటి నుంచి నేను లిటరలీ లెక్కేసుకుంటున్నాను, ఓవర్ లెక్కేసుకుంటున్నాను. 2 4 4 4 2 2 4 అలా లెక్కేసుకుంటుంటే. బట్ ఇప్పుడు ఫైనలీ ఎప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ మీద ఎప్పుడైతే ఫోకస్ చేశాడో, డొమెస్టిక్ సర్క్యూట్లో కూడా బౌలింగ్ వేసాడు, ఫస్ట్ ఓవర్లో వేసాడు, పవర్ ప్లేలో వేసాడు. కాబట్టి అండ్ ఇప్పుడు కూడా వెరీ క్లియర్ సైన్స్ కనబడుతున్నాయి దట్ హీ విల్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే. అండ్ మోస్ట్ లైక్లీ విల్ బౌల్ అట్లీస్ట్ 4 ఓవర్లు కంప్లీట్ చేయకపోయినా అట్లీస్ట్ 3 ఓవర్లు వేస్తాడు. 2-3 hours ఇస్తున్నాడు మనకి అయితే ఇస్తాడు. సో దట్ ఈస్ చాలా పెద్ద రిలీఫ్, చాలా పెద్ద రిలీఫ్. అండ్ ఆల్సో నీకు ఆ 1-2 overs, మిగతా 1-2 overs ఎనీ డే ఇఫ్ యు ఆర్ లైక్ లివింగ్స్టన్ ఆడించినా, కమిందు మెండిస్ ఆడించినా వాళ్ళు ఇస్తారు. ఆ 1-2 overs ఇచ్చే బౌలర్లే వాళ్ళు మరీ కమిందు మెండిస్ అయితే అంబిడెక్స్టర్స్ కాబట్టి ఆడుకుంటారు. సో ఆ విధంగా 5th బౌలింగ్ ఆప్షన్, 5th బౌలింగ్ అంటే 5th ప్లేయర్ కోటా అనేది మనకు ఒక 2-3 షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఇట్ ఈస్ గుడ్. కాకపోతే క్వాలిటీ ఉందా లేదా అనేది తెలియదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాట్ డూ యూ కాల్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్, కానీ అది క్వాలిటీయో కాదో అనేది మనకి వెళ్తేనే తెలుస్తుంది. సో బౌలింగ్ అలా ఉంది. ఎనీ డే నేను హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నట్కట్ వీళ్ళు ఉన్నోళ్ళలో వాళ్ళే బెటర్ కాబట్టి వాళ్ళు ఆడతారు, వాళ్ళే ఎక్స్పీరియన్స్, ఇంకెవరు లేరు. సో స్పిన్ మాత్రం నేను పర్సనల్లీ శివంక్ కుమార్ని ఆడిస్తే బాగుంటది అని నేను అనుకుంటున్నా. నేను శివంక్ కుమార్ని మోర్ ఆఫ్ ఎలా చూస్తున్నానంటే, శివంక్ కుమార్ని ఒక ఇంపాక్ట్ సబ్లా చూస్తున్నాను. అండ్ నాకు ఇంకోటి ఎప్పటి నుంచో, నేను లాస్ట్ IPL నుంచి కూడా మొత్తుకుంటుంది ఏంటంటే, నాకు బ్రైడెన్ కార్స్ చాలా ఇష్టం. ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. బట్ ఇప్పుడు మరి ఆడతాడో లేదో మరి. ఇప్పుడు కమిన్స్ లేడు కదా, ఆడతాడేమో కదా, చూడాలి. చూద్దాం. ఈశాన్ మలింగా ప్లేయింగ్ 11 చూద్దాం. ప్లేయింగ్ 11 చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో బ్యాటింగ్ పెద్ద కష్టపడకలేదు కాబట్టి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నెంబర్ 3 కరెంట్ కెప్టెన్ వాడే బాయ్ పెట్టేస్తాడు. ఆగు, మనం చెప్పక్కర్లేదు. HI హీస్ ఫ్లయింగ్. నెంబర్ 4 హెన్రిక్ క్లాసెన్, నెంబర్ 5 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 ఏంటి, ఆర్ యూ ప్లేయింగ్ లివింగ్స్టన్ ఆర్ నాట్? ఫస్ట్ మ్యాచ్ లివింగ్స్టన్ది చూడు, నువ్వు నన్ను అడిగితే నేను వద్దనే అంటాను. బట్ ప్రస్తుతానికి ఐఎమ్ ఫైన్ విత్ హ్యావింగ్ లివింగ్స్టన్ ఇన్ ద బ్యాటింగ్ ఆర్డర్. ఫస్ట్ మ్యాచ్ కి అయితే ఆడిస్తారు అనుకుంటున్నాను. సరే, లియామ్ లివింగ్స్టన్. అండ్ లివింగ్స్టన్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, లివింగ్స్టన్ లిటరలీ మొన్న అప్పుడు మెక్కలెం గురించి, బ్రుక్ గురించి చెప్పి నన్ను నెంబర్ 7లో పెట్టి నన్ను సరే యూజ్ చేసుకోవట్లేదు అంటున్నాడు. సో లియామ్ లివింగ్స్టన్ నాకు తెలిసి 5 కూడా ఆడిస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, నితీష్ కుమార్ రెడ్డికి 6 is too లో అని అనిపిస్తుంటది. ఏమో ఎవరు బాగా ఆడితే నువ్వు హెన్రిక్ క్లాసెన్ కి నువ్వు పెట్టడం క్రైమ్ అది. అండ్ ఆల్సో నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే, నితీష్ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఒక దాంట్లో కొలాప్స్ అయిన తర్వాత బాగా ఆడాడు, నితీష్ ఇన్నింగ్స్ ఆడాడు. సో నితీష్ ఈస్ డూయింగ్ వెల్, ప్రస్తుతానికి మంచి ఫామ్ లో ఉన్నాడు. నెంబర్ 7 ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ యూ, సలీలా అనికేత? సలీల్ అరోరా. ఓకే, నాకు కూడా సలీల్ అరోరా. నెంబర్ 8
అది సలీల్ అరోరా ఇట్ ఇస్ ఫ్రమ్ ద రీసెంట్ పర్ఫార్మెన్సెస్ అండ్ ద రీసెంట్ ఇది అండ్ ఆల్సో చిన్న ఎక్సైట్మెంట్ Yeah. సలీల్ అరోరా. యా హర్ష్ దుబే ఏంటి నెక్స్ట్ ఇంకేరుకోవడమే ఇంక మనకి ఎవడు లేడు. అదే హర్ష్ దుబే స్లాష్ జిషాన్ అన్సారీ నాకు. ఓకే నేనైతే హర్ష్ దుబే అనుకుంటున్నా. ఓకే హర్ష్ దుబే నెంబర్ 9 అదే కదా హర్షల్ పటేల్, జయదేవ్ నట్కట్, ఈశాన్ మలింగ. సో నాకు ఇప్పుడు ఒక్క డౌట్ ఏంటంటే ఇషాన్ మలింగా జస్ట్ ఇప్పుడు వచ్చాడు, లైక్ లిటరలీ మనం ఇలా భయ మేము డిజి యాత్ర చేసి ఫ్లైట్ ఎక్కుతున్నాం అంటుంటే అప్పుడు వచ్చాడు, అప్పుడు దిగాడు కాబట్టి ఫస్ట్ మ్యాచ్కి ఆడేస్తాడా లేకపోతే ఫస్ట్ మ్యాచ్కి ఆడ్డా అనేది నాకు Braden డౌట్. Carson ఆడిస్తాడా? ఒకవేళ ఆడకపోతే బ్రైడెన్ కార్స్ హర్ష్ దుబే తర్వాత ఉంటాడు అప్పుడు ఇన్ ద. ఓకే అయితే ఫస్ట్ ఈశాన్ మలింగ డౌట్ ఉంది కాబట్టి ఈశాన్ మలింగని తీసి బ్రైడెన్ కార్సన్ పెట్టు. బ్రైడెన్ కార్సన్ జస్ట్ రిప్రజెంటేషన్ కోసం ఇలా పెట్టాం కానీ బ్రైడెన్ కార్స్ ఇంకా అబౌవ్ ద ఆర్డర్ ఆడతాడు. ఆడతాడు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు? శివాంగ్ కుమార్. శివాంగ్ యా నెక్స్ట్ రవిచంద్రన్ స్మరణ్ పెట్టచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. శివం మావిన్ పెట్టచ్చు. నెక్స్ట్ ఓంకార్ తర్మలే అని పెట్టచ్చు. ప్రఫుల్ని ఇంకో బ్యాట్స్మెన్ నాకు యాక్చువల్లీ ఓంకార్ కంటే సాకిబ్ హుసేన్ బౌలింగ్ నచ్చింది టు బి ఆనెస్ట్. ఇంకా లెఫ్ట్కి వెళ్ళు, బ్యాట్స్మెన్లు ఎవరొకరు ఉంటారు, అనికేత్ వర్మన్ తోసే అక్కడ. అంతే. దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 11 ఫర్ SRH ఫర్ ది ఫస్ట్ మ్యాచ్. బ్యాటింగ్ లుక్స్ వెరీ స్ట్రాంగ్. బౌలింగ్కి క్వశ్చన్ మార్కే ఉంది నాకు టు బి ఆనెస్ట్. ఏంటి పరిస్థితి అనేది తెలియదు, ఎందుకంటే ఇందులో కూడా నితీష్ బ్రైడెన్ కార్స్ పవర్ ప్లే వేయాలి అంతే. ఏమో మరి ఐ డోంట్ నో, 100% నాట్ షూర్. డెత్ బౌలింగ్ ఈశాన్ మలింగ్ ఉంటే డెత్ బౌలింగ్ ఈజ్ కొంచెం సార్టెడ్ అనిపించేది నాకు, బట్ తెలీదు మరి. సో బౌలింగ్ అనేది ఎవరో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్, ఇప్పుడు హర్ష్ దూబేయో శివాంగో ఇలాంటి వాళ్ళు, లేకపోతే హర్షల్ పటేల్కి పర్పుల్ పటేల్ ఎరా ఉంది చూడు, అలాంటి ఒక మెంటల్ బుర్రపాడు ఒక సీజన్ లేకపోతే తప్ప బౌలింగ్ లుక్స్ వెరీ 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 కన్సర్నింగ్ ఫర్ మీ. ఫస్ట్ మ్యాచ్ చిన్నస్వామిలో ఉంది కాబట్టి హర్షల్ పటేల్ ఏదైనా పాత మెమరీస్ పట్టుకొచ్చి ఆడితే తప్ప నాకు కొద్దిగా షివర్ అనేది ఉంది. సేమ్ బౌలింగ్ వల్ల అది ఉంది, కానీ బ్యాటింగ్ లుక్స్ వెరీ స్ట్రాంగ్. సో మనం బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆడాలనుకుంటున్నా తెలిసి. ఇంకా లైక్ మరీ నీ బౌలింగ్ నువ్వు ఓవర్ పవర్ చేసి నువ్వు బ్యాటింగ్ ఆడాలి అంతే. అది బేస్ ఉండాలి అంతే బికాస్ యూ నో దట్ నీ బౌలింగ్ లో ఏంది ఎనీడే 240+ కొట్టాలి, ఎనీడే. అది కూడా చిన్న సమయంలో ముందే కొట్టాలి. సో అది పరిస్థితి అలా ఉంది. ఫస్ట్ మ్యాచ్కి ఇది SRH స్క్వాడ్, తర్వాత కమిన్స్ వస్తాడు. అండ్ ఇప్పుడు మన కొత్త లెఫ్ట్ ఆర్మ్ ఆల్రెడీ పెయిన్ డేవిడ్ పెయిన్. కానీ డేవిడ్ పెయిన్ వీడియోలు మాత్రం పిచ్చ క్రేజీగా ఉన్నాయి. నేనైతే డేవిడ్ పెయిన్ ఫర్ ది స్టాట్స్ దట్ ఈస్ ఏంటి భువనేశ్వర్ కుమార్ రేంజ్ స్టాట్లు అవి. సో డేవిడ్ పెయిన్ కానీ నేను నెట్స్లో చూడలేదు, ఈ మ్యాచెస్లో చూడలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. ఒకవేళ ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఫైనల్స్ మన BBL మనం చాలా పాడాడు కాబట్టి అంతే. ప్రాక్టీస్ మ్యాచెస్ లో నేను చూసుండుంటే ఇప్పుడే బ్రైడెన్ కార్సన్ లేపేసి డేవిడ్ పెయిన్ పెట్టేసేవాడిని. ఏమో సర్ప్రైజ్ ఇచ్చి వామ్మా షాక్ అని ఇచ్చినా ఇవ్వచ్చు, తెలియదు కాబట్టి పెట్టట్లే. మొన్న జరిగిన బిగ్ బ్యాష్ లో కూడా మనోడు తీసిన మెజారిటీ ఆఫ్ ద వికెట్స్ మొత్తం లాస్ట్ 3-4 గేమ్లు. సో లిటరలీ ఆ రోడ్ టు ట్రోఫీ అనేది ఎక్కడైతే ఉందో ఆ మ్యాచెస్ లోనే క్రేజీ స్పెల్స్ ఇచ్చాడు. హీ టర్న్డ్ అప్ అట్ ద రైట్ మూమెంట్. ప్రాపర్ ఎక్స్పీరియన్స్, 35 years, చాలా ఎక్స్పీరియన్స్డ్. ఏంటి ఆ కెరియర్ చూసావా? భువనేశ్వర్ కుమార్ మాదిరి స్టాట్లు అవి మైండ్ పోయింది నాకు. 140, 150 T20 అంటే కానీ ఇప్పటివరకు చూడలేదురా మనిషిని. సో అందుకనే బ్యాష్ లో కూడా 2-3 సీజన్లు ఆడాడు. సో ఫర్ దట్ సోల్ రీజన్ ఐఎమ్ నాట్ పుట్టింగ్ హిమ్ ఇన్ దిస్ ప్లేయింగ్ 11. జస్ట్ లైక్ ఇప్పటి వరకు IPL ఆడిన జస్ట్ నువ్వు ప్లేన్ నుంచి దిగి వచ్చి డైరెక్ట్ టీమ్ లో అదంతా. కానీ మంచి రిక్రూట్మెంట్, ఎందుకంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ టాల్ పేసర్ మార్కో యాన్సన్ ఫీల్డ్స్ అది ఉందిరా. ఒక స్లోవర్ బాల్ ఉంది మనిషి దగ్గర, బ్యూటిఫుల్ స్లోవర్ బాల్. ఇట్స్ లిటరలీ జయదేవ్ నట్కట్ రిప్లేస్మెంట్ టైప్స్. సో అది గైస్ మ్యాటర్. దిస్ ఈజ్
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫర్ యూ. మనం మెయిన్ మర్చిపోయాం, ప్లే ఆఫ్స్. ప్లే ఆఫ్స్ నేను నీకు స్టార్టింగ్ లో చెప్పాను చూడు, చెన్నై ఆర్ ఒక టీం వెళ్తుంది అనుకుంటున్నాను నేను అదే ఈ రెండిట్లో అప్పుడే అనుకున్నాం. దట్ ఈస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫర్ మీ నేను లిటరలీ చెన్నై ఎస్ఆర్హెచ్ అనుకున్నా. అనుకున్నా. చెన్నై బౌలింగ్ మనకంటే కొద్ది బెటర్, వాళ్ళకి కొద్ది బౌలింగ్ లో ట్రబుల్స్ వచ్చినా కొద్ది బెటర్ అనుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు నేతిన్ ఎల్లిస్ పడ్డాడో ఇంకా భాయ్ మీరు మేము ఒకటే ఉన్నాం ఇంకా. అండ్ మా బ్యాటింగ్ మీకు బ్యాటింగ్ కంట కొంచెం బెటర్. యా, సో ఇంకొక క్రేజీ స్టాట్తో ఫినిష్ చేస్తాయి. ఒక్క స్టాట్తో వెరీ సింపుల్. మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి, ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఫండా చాలా సింపుల్. టాప్ 2 అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. పవర్ ప్లేలో ఎప్పుడైతే 2 వికెట్లు పడిపోయినాయో మనం మెజారిటీ మ్యాచెస్ ఓడిపోయాము. మన ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ యావరేజ్గా 160+. ఒక్కళ్ళు వన్ ఆఫ్ దెమ్ ఇఫ్ దే కంటిన్యూ టు బ్యాట్ ఈవెన్ ఆఫ్టర్ ది పవర్ ప్లే వీ హ్యావ్ వన్ మెజారిటీ ఆఫ్ ది గేమ్స్. సో టాప్ 2 మీద ఇప్పటికీ మన బ్యాటింగ్ డిపెండెంటే అండ్ దట్ ఈజ్ ఎ థింగ్. సో ఈ ఇయర్ ఏమన్నా మారుస్తాం లేదో చూడాలి, కానీ వాళ్ళిద్దరి ఫామ్ చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇషాన్ కిషన్ లాస్ట్ ఇయర్ 2 మ్యాచ్లు ఆడాడు ప్రాపర్గా, ఇందులో కొంచెం ఎక్కువ ఆడాలి. ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే పర్సనలీ మనం చూసాం రైజర్స్ ఈవెంట్లో చూసాం దట్ బోత్ ఇషాన్ కిషన్ అండ్ మన అభిషేక్ శర్మ ఆర్ వెరీ సెల్ఫ్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇషాన్ కిషన్ లిటరీ అన్నాడు, నేను ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టాను, దాని తర్వాత 150 రన్లు కొట్టాను అన్నాడు లిటరలీ. అండ్ డానియల్ విటోరియన్ కూడా అభిషేక్ శర్మ బ్యాట్కి వెళ్తే ఏం చేస్తాడంటే అది డిప్లొమాటిక్గా చెప్తుంటే నేను డక్అవుట్ అవ్వకుండా వస్తానేమో అని చెప్పి భయపడతానని చెప్పి లిటరలీ అన్నాడు. సో వాళ్ళకి తెలుసు, వాళ్ళు బావిలో వెళ్ళలేరు, వాళ్ళు చాలా అవేర్ గానే ఉన్నారు. కానీ నాకు భయం ఏంటంటే అభిషేక్ శర్మకి ఇవన్నీ ముందు నుంచే తెలుసు, దాని తర్వాత కూడా అభిషేక్ శర్మకి ఏంటంటే నా ఆట నేను ఆడతాను అన్నట్టు ఉన్నాడు. సో చూడాలి మరి, జస్ట్ ఫింగర్స్ క్రాస్డ్, బిలీవింగ్, సపోర్టింగ్. ఇట్ ఈస్ వెరీ చూసుకుందాం మరి. ఎల్లుండి మ్యాచ్లో ఏం జరుగుద్దో మేము లైవ్గా వస్తాము. సో తప్పకుండా మీరు కూడా రండి. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది, రచ్చలేపేద్దాం. సో దాట్ ఈజ్ ఆల్ ది 10 teams ఫర్ యూ. ఈ 10 teams మా వీడియోస్ అన్నీ ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ సీజన్ వస్తుంది, వీ విల్ నాట్ మిస్ దిస్ ఐపీఎల్. కుమ్మేద్దాం అంతే. ఇంకా థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ టు హైప్. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.